విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ విశాఖకు రానున్నారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి. రేపు స్టీల్ ప్లాంట్ను సందర్శించి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కు మంత్రి విశాఖకు రాబోతున్నారు. దీంతో స్టీల్ ప్లాంట్ సమస్యలకు క్రమంగా పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. విశాఖ పర్యటన తర్వాత హైదరాబాద్ వెళ్లనున్నారు కుమారస్వామి. అక్కడ ఎన్ఎండిసి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. విశాఖ ఉక్కు ఆర్థిక నష్టాలు, గనులు, ముడి ఖనిజాల కొరత పరిష్కారం దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తుంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. మరోవైపు విశాఖ ఉక్కు పరిరక్షణ బాధ్యత తీసుకుంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు మంత్రి విశాఖ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసింది ప్రభుత్వం. అయితే ఉద్యోగులు, కార్మికులతో పాటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఆ ఆందోళన, నిరసన కార్యక్రమాలకు కార్మిక సంఘాలు, ప్రజానాయకులు, వివిధ రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది.